చిత్రం పోదు. రంగారెడ్డి జిల్లాలోని బీసీ సంఘాలు చెలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుండి బీసీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణను రాజేంద్ర నగర్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఎక్కడిదక్కడ తెల్లవారుజామ బీసీ ఉద్యమకారులని ఎక్కడిదక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ బీసీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా తెల్లవారుజామున పోలీసులు ఎక్కడిదక్కడ ఉద్యమకారులని 5 గంటలకే వచ్చి ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని పార్టీలు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినారు. ఈరోజు ఏం చేసినాం? మేము టెర్రరిస్టులమా లేకపోతే దొంగలమా లేకపోతే ఏంది? పొద్దున 5 గంటలకే వచ్చి మమ్మల్ని ఇంటి నుండి తీసుకొస్తే మళ్ళీ సభ్య సమాజానికి మేము సమాజం చెప్పాలి. ఉద్యమాలు చేస్తాం, బీసీ ఉద్యమాలు చేస్తాం, విద్యార్థి ఉద్యమాలు చేస్తాం. మమ్మల్ని పొద్దున తెల్లవారుజామున 5 గంటలకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులని అంచివేయడం వల్ల ఉద్యమాలు ఆపలేరు. భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలుంచే విధంగా 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు అన్ని పార్టీల మీద ఒత్తిడి పెంచి 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఈరోజు ఉద్యమాలు ఆపేవి లేవు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు నిరసనలు తెలపచ్చు. మేము శాంతియుతంగా